మీకు అంటే హే భగవాన్‌కి వచ్చేసరికల్లా ఒక ఫ్యామిలీ బిజినెస్‌ని టేకప్ చేయడం అంత కష్టమా? అవునన్నా, సినిమా చూస్తే పాపం జాలేస్తుంది నా మీద మీకు. అవునా? జనరల్గా ఏంటి మరి బయట జాలి పడుతున్నావు స్కిన్ డబ్బు మళ్ళీ జాలి అంటే మళ్ళీ కరెక్ట్ అనుకుంటు కాదు 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 పాపం ఏంటి ఇలా ఇరుక్కుపోయాడు అనిపిస్తుంది అన్న. ఓకే. ఏంటి ఇరుక్కుపోయాడు అనిపిస్తుంది, అనిపించినప్పుడు కూడా నవ్వుతారు. ఓకే. మనకి ఏదో ఒక యూనిక్ పాయింట్ లేకపోతే ఒక రిలేటబుల్ ఫ్యాక్టర్ పట్టుకోవటం అనేది స్క్రిప్ట్లో దొరుకుతుంటాయి. ఏంటి ఇందులో ఏమున్నాయి హే భగవాన్‌లో? బిజినెస్ చాలా యూనిక్ బిజినెస్ అన్న. ఓకే. ఆ బిజినెస్ కొడుకు చేత చేపించుకోవాలని అనుకోవటమే దారుణంలా అనిపిస్తుంది. నేను చెయ్యాలని ఉంటుంది అన్న నాకు. ఓకే. నేను టేకప్ చేసుకుందామని వెయిట్ చేస్తూ ఉంటాను. బిజినెస్ ఒక పాయింట్ అయితే ఇంటర్వెల్ దగ్గర ఒక మంచి ట్విస్ట్ వస్తుంది. అది కాకుండా నాకు నరేష్ గారికి ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ చాలా బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది అన్న. క్లైమాక్స్కి అక్కడ లేచి వెళ్తారు, అది అది అదిరిపోద్ది ఆ ఎమోషన్. మామూలుగా నవ్వుతూనే ఉంటారు, అక్కడ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి లాస్ట్లో.